హాయ్ అండి, నమస్తే అండి అందరికీ. సో మనం రౌండ్ నెక్కి పోట్లీ బటన్స్ వేసుకోవాలి అనుకుంటే దానికి వేరేగా ముక్క వేసి అలా ఏమి చేయక్కర్లేదండి. లేదు అంటే ఆ లైనింగ్కి ఒరిజినల్ క్లాత్కి మధ్యలో వేయాలని అంత కష్టం కూడా అక్కర్లేదండి. మనం మెడ ముక్క ఎలాగైతే తిప్పుతాం దాంతో పాటే మనం పోట్లీ బటన్స్ కూడా కుట్టేయచ్చు. సో ఈరోజు అది ఎంత అనేది చూద్దాం. సో ఇది ఫస్ట్ ఫ్రంట్ నెక్ కనిపిస్తుంది కదా, అక్కడ మార్కింగ్ అయితే లేదు. బ్యాక్ నెక్కి మాత్రం 1.5 ఇంచ్తో నేను చాక్తో మార్కింగ్ చేశాను. మార్కింగ్ చేసిన తర్వాత ఆల్రెడీ పోట్లీ బటన్స్ నేను ప్రిపేర్ చేశానండి. ఆల్రెడీ ప్రిపేర్ చేయడానికి చూపించట్లేదు, ఎందుకంటే ఇంకా లాంగ్ వీడియో అయిపోద్దని. చాలా వీడియోస్ అయితే నేను చూపించాను, ఫాస్ట్గా ఎలా చేయాలి, తక్కువ టైంలో ఎక్కువ పోట్లీ బటన్స్ ఎలా చేయాలి, అలాగే చేతితో అయితే ఎలా కుట్టాలి, ఇలా చాలా రకాల అయితే వీడియోస్ అయితే ఉన్నాయండి. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా అలా తయారు చేసేసుకున్న వాటిని, ఇది యాక్చువల్గా బాందినీ సారీ అనమాట. సో బాందినీ సారీకి అదేంటంటే మెరూన్ అండ్ గ్రీన్ కాంబినేషన్. సో నేను అదొకటి అదొక కలర్ ఇదొక కలర్ వేస్తున్నాను అనమాట. ఏదైతే మనం లోపల క్లాత్కి బాల్ పెట్టి చుడతాం కదా దారాన్ని, ఆ దారం దేని మీద అయితే చుడతాం, ఎక్కడ చుడతాం ఆ చుట్టిన దాని మీదే మనం కుట్టి పడాలన్నమాట. ఇప్పుడు చూడండి, దగ్గరగా చూపిస్తున్నాను. దేని మీద అయితే చుడతామో ఆ దాని మీద కరెక్ట్గా దారం పడాలి. ఆ ఫింగర్ తోటి ఈ ఫింగర్ తోటి పట్టుకున్నాం అనుకోండి, అటువైపు బాల్ వైపు ఒక ఫింగరు, ఇటువైపు తోక వైపు ఒక ఫింగరు పెట్టి మనం ఆ దాని మీద కుట్టి పడేలాగా చూసుకోవాలన్నమాట. సో మనకు అది పోట్లీ బటన్ వచ్చేటప్పుడు పాదం ముందుకు వెళ్తుంది కదా, సో ఆ పోట్లీ బటన్ కుట్టేటప్పుడు కొంచెం పాదాన్ని చిన్న పైకి ఎత్తుకొని మళ్ళీ దించుకోవాలన్నమాట. సో తర్వాత ఇప్పుడు ఈ తోకల్లా ఉన్నాయి కదండి వెనకతల, అవి మనం మొత్తం ఎడ్జ్ వరకు కూడా కట్ చేసేసుకోవాలన్నమాట. ముందే కట్ చేసేసుకుంటే మనకి గ్రిప్ సరిగ్గా ఉండదు, అందుకని. సో ఇది మనకి క్రాస్ ముక్క. నార్మల్గా రౌండ్ నెక్కి ఏదైతే క్రాస్ ముక్క తీసుకుంటాం అది ఎలాగైతే కుడతాం సేమ్ అలాగే పెట్టి ఇలా కుట్టుకుంటూ ఆ పోట్లీ బటన్ మీదే అలాగే పెట్టుకొని కుట్టుకుంటూ రావాలన్నమాట. సో అక్కడ ముందు ఏదైతే కుట్టి వేసామో మనం పోట్లీ బటన్స్ మీద కుట్టి వేసామో ఆ కుట్టు మీదే మళ్ళీ మనకి కుట్టు రావాలి. కానీ ఇప్పుడు మనం ఇలాగ మెడముక్క పైనుంచి వేసాం అనుకోండి, మనకు ఆ కుట్టు కనిపించదు కదా, కింద నుండి కుట్టి మనకు కనిపించదు. సో అందుకని మనం కిందకి మెడముక్క అటుకు తిప్పొచ్చు కదా. సో అందుకని ముందు మనం మెడముక్కని కింద పెడదాం. సో మెడముక్కను మనం కింద పెట్టి, అంటే మనకి కరెక్ట్గా లైన్ తెలియడం కోసం, ఆల్రెడీ ఇదైతే లైన్ కనిపిస్తుంది మనకి. సో ఇలా పెట్టేసి ఇక్కడి నుంచి కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే. క్రాస్ ముక్కే కాబట్టి ఇంకా కుర్చీలో ఏం పెట్టవసరం లేదండి. మామూలుగా మన రౌండ్ నెక్కి వేస్తాం కదా, అలా మెడముక్క అనమాట. సో అలా వేసేసుకుంటూ ఇప్పుడు ఎందుకు ఇలా కింద నుంచి వేస్తున్నాం అంటే ఈ పైన ఉండే కుట్టు మనకు కనిపిస్తుంది. పోట్లీ బటన్కి ఆల్రెడీ మనం కుట్టు వేసాం కదా, ఆ కుట్టు ఇప్పుడు కనిపిస్తుంది మనకు పైన. సో ఆ కుట్టు మీద మళ్ళీ మనం మార్కింగ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఆ బటన్ వచ్చినప్పుడు కొంచెం పాదం ఏదైనా ఇబ్బంది పెడితే కొంచెం పాదం పైకి ఎత్తాలి, లేదంటే మన రైట్ హ్యాండ్ తోటి ముందుకి క్లాత్ లాగుతూ ఉండాలి. లాగుతూ ఉంటే దానికి అదే వెళ్ళిపోతుంది అనమాట. ఎందుకంటే అవి అడ్డుగా అనిపిస్తాయి కదా పాదానికి. సో దానికోసం ఆ కుట్టు మీద సేమ్ అలా మొత్తం రౌండ్ కుట్టు వేసుకొని వెళ్ళిపోవాలి. అయిపోయిన తర్వాత ఇది ఎండింగ్ వచ్చాం, మళ్ళీ ఫ్రంట్ పార్ట్కి వచ్చాం కదా. ఫ్రంట్ బటన్స్ లేవు కాబట్టి అక్కడ కనిపించలేదు, ఓన్లీ క్లాత్ని కుట్టేసుకుంటూ వెళ్ళిపోతాం. వెళ్ళిపోయిన తర్వాత దారాన్ని కట్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని చక్కగా జాగ్రత్తగా రెండో వైపుకి తిప్పేసుకొని మొత్తం తిప్పకూడదండి. ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసి కొంచెం సగం వరకు తిప్పాలి. సో పైన చూసారా మీకు పైపింగ్ చిన్న విత్లా కనిపిస్తుంది, అలా కనిపించేలాగా ఇలా పెట్టి ఇలా ఫోల్డ్ చేయాలి. అంటే మనం నార్మల్గా నెక్కకి ఏవైతే వేసుకుంటామో రౌండ్ సేమ్ అలాగే కొంచెం మాత్రం బయటికి కనిపించేలాగా పెట్టి దాని మీద మళ్ళీ కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలి. మొత్తం తిప్పేకూడదు అన్నమాట లోపలికి. అది సెకండ్ మళ్ళీ ఇంకొక రౌండ్లో తిప్పుతాం, అప్పుడు తిప్పుతాం. కనిపిస్తుంది కదండి, ఆ లైనింగ్ పైన కొంచెం కనిపించాలన్నమాట, ఒక 1/4 ఇంచు అలాగా. అలా కనిపించేటప్పుడు ఈ పోట్లీ బటన్స్ చూసారు కదా, యువతల వైపు ఉంటాయి, అవతల వైపుకి వెళ్ళవు. ఇంకా ఫస్ట్ యువతల వైపుకే ఉంటాయి. మనం కరెక్ట్గా ఆ ఎడ్జ్లన్నీ ఈ తోకలు బాగా కట్ చేసేస్తేనే మనకి అది తిప్పుకోవడానికి అవుతుంది అనమాట, లేదంటే అవి అడ్డొచ్చేస్తాయి అక్కడ. ఇలా చాలా రకాల డిజైన్స్ అయితే నేనైతే అప్లోడ్ చేశానండి. హ్యాండ్స్ డిజైన్స్, లట్కన్ డిజైన్స్, అలా చాలా అయితే నేను అప్లోడ్ చేశానండి. ఎవరికైనా కావాలంటే కనుక ఒకసారి వాచ్ చేయండి. అలాగే మీకు నచ్చితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, అలాగే ఎవరికైనా యూజ్ అవుద్ది అనుకుంటే షేర్ చేయండి. సో ఇలా మనం మొత్తం అంతా స్టిచ్ చేసేసుకోవాలి. చూసారు కదా, మొత్తం అంతా ముందు వరకు వచ్చేసాం. ఇంకా కొంచెం జాగ్రత్తగా ఒక అరగంట కూర్చొని కుట్టేసుకుంటే విసుగు లేకుండా
చక్కగా మనం బయట ఎంత డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు. డబ్బులు పక్కన పెట్టండి, ముందు మనం కుట్టింది మనకు అదొక సాటిస్ఫాక్షన్ కదా. సో అదనమాట. ఇంట్రెస్ట్గా ఉన్నప్పుడు మాత్రమే కుట్టాలండి, చిరాకు ఇలాంటివి ఉన్నప్పుడు మాత్రం కుట్టకూడదు, ఎందుకంటే బ్లౌజులు పాడైపోతాయి. అప్పుడు ఇంక వదిలేయడమే, మనకి ఇంట్రెస్ట్ లేదే వదిలేసి మళ్ళీ నెక్స్ట్ డోయే లేదంటే సాయంత్రం ఎప్పుడో మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలి. అంతేగాని ఎలాగోలా కుట్టేద్దాంలే అని చిరాకుతో మాత్రం కుట్టకూడదు అనమాట. ఇప్పుడు కూడా ఫినిషింగ్లో మారిపోతాయి. సో ఇలా వచ్చింది కదండి, ఇప్పుడు ఇలా వచ్చిన దాన్ని చూసారు కదా, బయట లైనింగ్ కనిపిస్తుంది, పోట్లీ బటన్స్ యువతల వైపు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం దీన్ని కంప్లీట్గా లోపలికి తిప్పేయాలి. ఏదైతే లైనింగ్ ఇప్పుడు మనం బయటకు ఉంచామో దాన్ని కంప్లీట్గా లోపలికి తిప్పేసి దానిపైన మళ్ళీ ఇంకో కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూసారా, ఇప్పుడు మనకి బటన్స్ అటువైపు వచ్చేస్తాయి. మనకి ఎటువైపు అయితే కావాలో అటువైపు వచ్చేస్తాయి అది తిప్పగానే. చూసారు కదండి, అర్థమైంది కదా. సేమ్ అదే కలర్ దారంతో మనం ఒక కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవడమే, లోపల తిప్పుకుంటూ కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవడమే. యాక్చువల్గా నేనైతే 1.5 ఇంచుకి పెట్టానండి. 1 ఇంచుకి పెట్టుకుంటే ఇంకా దగ్గరకు వస్తుంది. బట్ ఆల్రెడీ చీర హెవీగా ఉందని చెప్పి నేను ఇంకా 1.5 అయితే గ్యాప్ ఇచ్చాను. 1 ఇంచు ఇంకా దగ్గర కావాలంటే 30 ఇంచుకి కూడా పెట్టుకోవచ్చు. సో ఇలా మిషన్ మీదే కాకుండా మనం మామూలుగా ఆల్రెడీ కుట్టేసిన బ్లౌజ్కి కూడా మనం పోట్లీ బటన్స్ ఈజీగా చేత్తోనే సూది దారంతో చేత్తోనే కుట్టేసుకోవచ్చు అండి, చాలా ఈజీగా. మిషన్తో కూడా అవసరం లేదు, నేను అది కూడా చూపిస్తాను. చూడండి, మళ్ళీ చూపిస్తున్నాను. సేమ్ దాన్ని లోపల వైపుకు తిప్పేయాలంతే. తిప్పేస్తే మనకు బటన్స్ బయటకు వచ్చేస్తాయి, పోట్లీ బటన్స్ బయటకు వచ్చేస్తాయి. ఎడ్జ్ మీదే కుట్టు వేసుకుంటూ వెళ్ళాలండి. సేమ్ అప్పుడు కూడా మనకి ఏంటంటే పోట్లీ బటన్స్ కొంచెం అడ్డు వస్తాయి. సో అప్పుడు కొంచెం పాదం పైకెత్తుతూ కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే. ఫ్రంట్ సైడ్ కూడా కావాలంటే ఎవరికైనా వేసుకోవచ్చండి. బట్ ఫ్రంట్ సైడ్ ఏంటంటే లెఫ్ట్ సైడ్ ఎలాగా సారీ మూసేస్తుంది. అంటే ఎవరైనా ఇలా ఫ్రంట్కి పళ్ళు వేసుకుంటే తప్ప నార్మల్గా కట్టుకునే వాళ్ళకైతే లెఫ్ట్ సైడ్ అయితే అవసరం లేదు. ఒకవేళ ఎవరికైనా కావాలంటే రైట్ సైడ్ అయితే వేసుకోవచ్చు, కానీ నేనైతే వేయలేదండి రైట్ సైడ్. అంటే మళ్ళీ నెక్లో ఎలాగ చైన్స్ ఇవి వేసుకుంటాం కదా, ఇంకెందుకు వచ్చిందని చెప్పి నేను వేయలేదు. వేసుకుంటే అందంగా ఉంటుంది కూడా. సో దాని మీద కుట్టు వేయాలండి, కొంచెం జాగ్రత్తగా వేయాలి, లేదంటే సూదులు ఇరిగిపోతాయి. స్లోగా జాగ్రత్తగా వేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట, లోపల తిప్పేసుకుంటూ. ఆ రైట్ హ్యాండ్తో మనం ముందుకు ఇలాగా కొంచెం ఫోర్స్తో లాగితే మనకి ఆ పోట్లీ బటన్ దగ్గర పాదం అడ్డుకోకుండా ముందుకు అలా వెళ్ళిపోద్ది అనమాట. చూసారా, నేను రైట్ హ్యాండ్తో లాగుతున్నాను ముందుకి. సో మనం మొత్తం స్టిచ్ చేసేసిన తర్వాత బ్లౌజ్ అయితే ఎలా వస్తుందండి, చక్కగా చాలా అంటే చాలా నీట్గా అందంగా వచ్చింది. ఇంకా దగ్గరికి వేస్తే ఇంకా చాలా బాగున్నాయేమో నాకు తర్వాత అయితే అనిపించింది. బట్ ఆల్రెడీ ఆ కలర్స్ ఉన్నాయి కదా అని చెప్పి నేను ఇంకా కొంచెం దూరంగా అయితే వేశాను. సో ఇదేంటంటే నెక్కకి లోపల హెమ్మింగ్ చేసేసుకుంటాం అంతే. ఆ తర్వాత దీనికి లట్కన్స్ అండి ఇవి, అదే పోట్లీ బటన్స్తో వేసాను. నేను షార్ట్ అండ్ లాంగ్ వీడియో కూడా అప్లోడ్ అయితే చేశానండి ఎలా చేయాలి అనేది. చాలా అంటే చాలా ఈజీ అండి, తక్కువ జస్ట్ ఒక 10 మినిట్స్ టైంలో అయిపోద్ది. సో దీనికి హ్యాండ్స్కి అయితే లోపల ఇంకా క్లాత్ ఇప్పుడు నేను మెడముక్క వేసాను కదా, ఇక్కడ దీనికైతే అలా కూడా ఏం లేదు, జస్ట్ లైనింగ్కి ఒరిజినల్ క్లాత్కి మధ్యలో పోట్లీ బటన్స్ వస్తాయన్నమాట. సో అది కూడా ఎలా స్టిచ్ చేయొచ్చు అనేది నేను లాంగ్ వీడియో అండ్ షార్ట్ వీడియో రెండు అయితే అప్లోడ్ చేశానండి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూడండి. ఇది ఏంటంటే ఈ బ్లౌజు మిషన్తో మనం సూయింగ్ మిషన్ మీద స్టిచ్ చేసింది. సో అలా కాకుండా మనం నార్మల్గా ఆల్రెడీ కుట్టేసిన బ్లౌజ్కి మనకి పోట్లీ బటన్స్ వేసుకోవాలి అనుకుంటే కనుక మిషన్ కూడా అవసరం లేదండి, మిషన్తో కూడా చేసుకోవచ్చు. బట్ మిషన్ కూడా అవసరం లేకుండా అయితే ఇదైతే అలాగే చేత్తో స్టిచ్ చేసింది అండి. ఎవరికైనా కావాలంటే కనుక జస్ట్ ఈ వీడియో కూడా ఉందండి, ఒకసారి అప్లోడ్ చేసిన. ఇదైతే బాగా దగ్గరగా వేసానండి, చాలా అంటే చాలా అందంగా వచ్చింది. ప్లెయిన్ సారీ అనమాట. సో దానికి పెయింటింగ్ వేసి నేను ఇది వేసాను అనమాట. సో ఇదైతే చాలా బాగా వచ్చింది. జస్ట్ చేతికుట్టు వేసేయడమే అంతే, పోట్లీ బటన్స్ తయారు చేసేసుకొని చేతికుట్టు వేసేయడమే. థ్యాంక్ యూ అండి. సో నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.